మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఇంట్లోనైతే చేసి చూపిస్తున్నానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాస్మతి రైస్ కేజీ తీసుకొని ఎసరైతే పెట్టుకున్నాను. హోల్ గరం మసాలా అలాగే సాల్ట్ వేసి, ఇంకా దీనికి హాఫ్ కేజీ బోన్‌లెస్ చికెన్ తీసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్, కార్న్ ఫ్లోర్ ఇంకా వరిపిండి వేసి ఒక 1 అవర్ అయితే నానబెట్టి పక్కనైతే పెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ కుక్ అయ్యేలోపు మనం మీడియం ఫ్లేమ్‌లోని ఒక కళాయిలోనైతే ఆయిల్ వేసుకొని ఇది డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి చికెన్ని. ఈలోపు రైస్ కుక్ అవుతూ ఉంటుందన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇవైతే పీసెస్ తీసి పక్కనైతే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేయడానికి ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే క్యారెట్ కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. వెజిటబుల్స్ అయితే మీ ఆప్షన్ అనమాట. ఈలోపు రైస్ అయితే 75% కుక్ అయిపోయింది కదా! ఇది నేను ఒక జాలి గిన్నెలో వేసి ఇలాగా వార్చాననమాట. మొత్తం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకున్నాను. ఇప్పుడు చికెన్ పీసెస్ని అయితే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకుంటే ఫ్రైడ్ రైస్‌లోకి బావుంటుంది. ఇంకా అలాగే నేను కేజీ రైస్‌కి ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. తీసుకొని మనం కోడిగుడ్డు ఉక్కురు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఉల్లిపాయ గానీ, పచ్చిమిర్చి గానీ ఏమీ యాడ్ చేయకుండా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ అందులో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సరిపడా ఉప్పు ఇంకా కారం కూడా యాడ్ చేసుకోవాలండి దీనిలోనే. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం రెడీ చేసుకున్న అన్నీ పక్కన పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు చికెను ఫ్రైడ్ రైస్ చేయడానికైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. నేనైతే కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి దీనికి సరిపడాది నేనైతే ఒక పెద్ద బిర్యానీ తపాలనైతే పెట్టుకొని దానిలోని ఆయిల్ అయితే నేను వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇంకా అలాగే కోడిగుడ్డు ఉక్కురు పెట్టుకున్నాం కదండీ రెడీగాని, ఇంకా అది కూడా వేసుకున్న తర్వాత దీనిలోని కొంచెం సోయా సాసు అలాగే రెడ్ చిల్లీ సాసు ఇంకా అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకొని ఈ సాసెస్ అన్నీ దీనికి బాగా కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలండి. ప్రాసెస్ అంతా సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా ఇందులోని టమాటా సాస్ కూడా నేనైతే యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం టమాటా సాసు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా ఫైనల్‌గా మనం ఈ కుక్ చేసుకున్న రైస్‌ని అయితే ఇందులో వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుంటే ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్‌గా దీనికి అయితే మనం గార్నిష్ కోసం మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకా ఇవి మనము క్యారెట్, కీరా, ఆనియన్ వేసుకొని నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి.